ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఇండియాలో ఉండేటోళ్ళు, బయట దేశాలలో ఉండేటోళ్ళు అంతా బాగున్నారా? బాగున్నారేంటి? మాకైతే కోయట్లో వాన గాలి చూడండి ఎలాగున్నదో. వాన ఒక పక్క, గాలి ఒక పక్క. ఎక్కువ వాన వచ్చింది. ఆడ వాన వచ్చినప్పుడు గట్టిగా వచ్చినప్పుడు నిలబడిపోయినా. ఇప్పుడైతే పోతా ఉన్నా. ఎవరో బండు స్టార్ట్ చేసి పెట్టారు. రేతిళ్ళు దావళ్ళు పావాలన్నా భయమే, రావాలన్నా భయమే. ఏం చేద్దాం, భయపడి రూమ్లో కూర్చుంటే మనకైతే కాదు కదా. మన పని అయితే మనం చేసుకోవాలా. బయట దేశాలలో ఇబ్బందులు ఇలాగుంటాయి. టయానికి తిండి ఉండదు, ఏళ్ళకి నిద్ర ఉండదు. ఒక మొప్పనిలా, ఒక వాననిలా, ఒక గ్యాలనిలా వచ్చేస్తుంది అది వాన వచ్చే గుడికి అడిగాడికి మెయిన్ రోడ్ అయినా దాటుకుంటే వేద్దామని బిన్న వచ్చేస్తున్నా. చూద్దాం ఎంతవరకు వస్తుంది. మా కష్టాలు ఇలాగుంటాయి. టయానికి తిండి ఉండదు, ఏళ్ళకి నిద్ర ఉండదు. ఒక నైట్లా, ఒక పొగుల్లా కష్టపడి, ఇలా కష్టపడితేనే నెల వచ్చే గుడికి 10 రూపాయలు మన చేతికి వస్తుంది. మన పిల్లలకు పంపించుకుంటే ఓయప్ప గ్యాలిగానే నన్నుగానే ఎత్తుకొని వెళ్ళిపోతుందేమో గ్యాలే. కష్టపడుకుంటే మన బిడ్డలు వస్తువులు లేకన్నా మన బిడ్డలు తిన్నారంటే మనం తిన్నట్టే కదా. హాయ్, వాన వస్తున్నది. బండ్లు అయితే నిలబడట్లా చూడండి. పోతున్నా చూడండి. ఈరోజైతే తొందరగా డ్యూటీ అయితే తొందరగా అయిపోయిందబ్బా. వెళ్ళిపోతున్నా. మళ్ళీ నేను రూమ్కి పోయి ఏమన్నా వండుకొని తినాలి కదా. వండుకొని తిన్నంత వరకు నేను పడుకుండే గుడికి 11 అవుతుంది. రోజు 11కే పోయేదాన్ని డ్యూటీ నుంచి. ఈరోజు వాన వస్తున్నదని చెప్పి తొందరగా బయలుదేరా. ఎందుకంటే గొడుగు బ్యాగ్లో పెట్టుకోవాలా. మొన్నటిదాకా ఎప్పుడు గొడుగు బ్యాగ్లోనే ఉంటుంది. ఒక గొడుగు, ఛత్రి, ఒక నీళ్ళ బాటిల్, ఒక చాయ్ తాగే గ్లాసు ఎప్పుడు బ్యాగ్లో ఉంటాయి. హ్యాండ్ బ్యాగ్లో ఉంటాయి ఈ 3 వస్తువులు. బిస్మిల్లాహ్ రహ్మాన్ రహీం. పోలీస్ బండి ఏమని గుండెలు అద్దరిపోయి దగ్గరికి వచ్చి ఆంధ్ర కొడితే ఎప్పుడు ఉంటాయి. మొన్న ఏం చేస్తానంటే వాన రాలా ఏం రాలేదు కదా, ఎందుకులే ఊరికే బరువు అనేది తీసి రూమ్లో పెట్టేస్తాను. అనుకోకుండా ఈరోజు వాన వచ్చేస్తుంది. రోడ్డు అయితే ఫ్రీ అయింది. నేను దాటుకునేది ఎప్పుడో బండ్లు వచ్చేస్తున్నాయి. వామ్మో, ఇలాగుంటాయి మా గల్పు జీవితాలు ఇలాగే ఏడుస్తాయి. ఇంతగా కష్టపడుతున్నామనంటే ఎవరి కోసమండి? ఓన్లీ పిల్లల కోసమే. మా టైం బాగలేక మా తలరాతలు అయితే ఇలాగ రాశాడు దేవుడు. ఈ జన్మకి ఇది సరిపెట్టుకోవాలా, మన పిల్లలన్నా బాగుండాలని. నేను కష్టపడినట్టు నా పిల్లలు కష్టపడకూడదనని అదొక గట్టి ధైర్యంతో కష్టపడుతున్నా. ఇంత దేశంలో ఒక మొబ్బనకన్నా, మాడమనకన్నా, ఒక రెయ్యనకన్నా, పొగులనకన్నా, టయానికి తిండి అనకన్నా, ఏళ్ళకి నిద్ర అనకన్నా ఓన్లీ నా పిల్లల కోసమే కష్టపడతానండి నేను. ఎందుకంటే
చాలా ఎదురు దెబ్బలు ఎదుర్కొని ఇంత దేశం వచ్చా నేను. అలాంటి నేను పన్ని బాధ ఎన్ని రోజులు కన్నీళ్ళు మింగుతా పడుకునే రోజులు ఉన్నాయో, నేను పడిండే బాధ నా పిల్లలు పడకూడదని ఇంతవరకు కష్టపడతా ఉండ. వీడియో చూసే వాళ్ళందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.